మనం పిల్లలకి లెక్చర్లు పీకడం, క్లాసులు పీకడం ఇవన్నీ చేస్తుంటాం. అవన్నీ వాడికి ఎంత ఎక్కుతాయో నాకు తెలియదు, కానీ నువ్వు రోజు చేసే పనులు వాడు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటాడు. పొద్దున్న లేసి నేను బెడ్షీట్ మడత పెట్టానా లేదా, నా స్నానం చేసుకున్న తర్వాత నేను టవల్ అక్కడే పడేసానా లేదంటే నీట్గా మళ్ళీ ఆరేసానా లేదా, అండ్ మా నాన్న రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షూ బ్రష్ చేసుకొని వెళ్తున్నాడా లేదా. ఇవన్నీ కూడా చాలా సింపుల్ థింగ్స్, కానీ పీపుల్ కీప్ వాచింగ్, ఎస్పెషల్లీ యువర్ కిడ్స్. దే నో ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్. అంటే వాడికి తెలియకుండానే వాడి బ్రెయిన్లో మనం ఫీడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మోటివేషన్ లాగా ఒకరోజు వచ్చి పోయేదాన్ని కాదు. దీస్ ఆర్ హ్యాబిట్స్. అంటే హ్యాబిట్స్ డిఫైన్ యూ ఓవర్ ఏ లాంగర్ టైం. అంటే ఈరోజు ఒక చిన్న దాంతో మొదలు పెడితే ఇట్ హ్యాస్ అ కాంపౌండింగ్ ఎఫెక్ట్. ద వే యూ డూ వన్ థింగ్ రిఫ్లెక్ట్స్ ద వే యూ డూ ఎవ్రీథింగ్. సో దట్స్ వై ఎలా అంటే విత్ మై వైఫ్ అండ్ విత్ మై కిడ్స్ అరౌండ్, ఐ మేక్ షూర్ టెక్స్ట్ బుక్లో ఎక్కడైనా డిఫైన్ చేస్తే ఎలా బతకాలో అలానే బతుకుతాను నేను నా పిల్లల ముందర. నాట్ ఈవెన్ 1% ఐ గివ్ ఎగ్ స్పేస్ వేరే మా నాన్నే రిలాక్స్ ఉన్నాడు రా, నేను ఇట్లానే ఉండాలేమో అన్నది ఐ డోంట్ ఫీల్.